నారా లోకేష్ రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాల పట్ల అవగాహన ఉన్న ఎవరికైనా పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేని వ్యక్తి. రాజకీయ పద్మ వ్యూహాన్ని ఎలాగ నెగ్గాలో తెలియని ఒక అభిమన్యుడు అనుకున్నారు. కానీ తను అర్జునుడు అని నిరూపించుకునే పనిలో తనేంటో ప్రజలకు అర్థమయ్యేలా చేస్తూ పప్పు అన్న నోటితోనే నిప్పు అని పిలిపించుకుంటున్న నేటి తరం యువ రాజకీయ నేత నారా లోకేష్. నాడు ప్రతిపక్షం పప్పు అని పేరు పెడితే నేడు అదే ప్రతిపక్షంలో ఉండి వారి తప్పులను ప్రజలకు అర్థమయ్యేలా, అధికార పక్షం తుక్కు రేగేలా ఉక్కు పాదంతో ప్రజల్లోకి వెళ్తున్న నేత. తాత ముఖ్యమంత్రి, తండ్రి ముఖ్యమంత్రి, కానీ తానేంటో నిరూపించుకునేందుకు తహతహలాడుతూ తాతకి తండ్రికి తగిన వారసుడిగా తనని తాను నిరూపించుకుంటున్న నేత. స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో చదువు, ప్రపంచ బ్యాంక్లో కొలువు. అయినా కూడా కలలు కన్న జీవితం కాదని, తండ్రి ఆశయ సాధనే మేలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లోకి వచ్చి మంత్రిగా చేసి నేడు అధికారం పోయిన తర్వాత సగటు మనిషిగా మారి రాష్ట్ర వీధుల్లో యువగలం పేరుతో తన గలం ప్రతి వీధికి వినిపించేలా నిరూపించుకుంటున్న నేటి తరం సాటిలేని రాజకీయ నాయకుడు నారా లోకేష్. ఈ రోజు ఈ వీడియోలో నారా లోకేష్ గారి గురించే మాట్లాడబోతున్నాను. అసలు లోకేష్ చిన్నతనం ఎలా గడిచింది, విదేశాల్లో చదువు తర్వాత పెళ్లి ఎలా జరిగాయి, రాజకీయాల్లోకి ఎలా వచ్చారు, లోకేష్ ని మిగతా సీఎంల కొడుకులైన జగన్ తో, కేటీఆర్ తో ఎందుకు పోలుస్తూ విమర్శిస్తున్నారు, ఆ విమర్శనల వల్ల లోకేష్ లో వచ్చిన మార్పులేంటి, ప్రస్తుతం లోకేష్ పాత్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఎలా ఉంది, ఇలాంటి ఎన్నో విషయాలను ఇప్పుడు మీకు స్పష్టంగా తెలియజేస్తాను. వీడియో అనేది చాలా బాగుంటుంది, తప్పకుండా ఎండ్ వరకు మిస్ కాకండి. అండ్ ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటికల్ వీడియోస్ మీ కొరకు నేను తెచ్చేందుకు మీ సపోర్ట్గా ఈ వీడియోకు జస్ట్ లైక్ చేయండి చాలు. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. 1983 జనవరి 23న చంద్రబాబు నాయుడు భువనేశ్వర్లకు పుట్టిన ఏకైక సంతానం నారా లోకేష్. లోకేష్ పుట్టే నాటికే ఆయన తాతగారు నందమూరి తారక రామారావు గారు ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన తండ్రి నారా చంద్రబాబు నాయుడు గారు అప్పటికే చిత్తూరు జిల్లాలో కాంగ్రెస్ పార్టీ తరపున ఒక పేరుగాంచిన రాజకీయ నేత. చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా చేస్తున్నప్పుడే ఎన్టీఆర్ గారితో పరిచయం ఏర్పడటం, ఆ పరిచయంతోనే తన 3వ కుమార్తె అయిన భువనేశ్వర్ గారితో వివాహం జరగటం, ఆ తర్వాతి పరిస్థితులలో చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ నుండి టీడీపీకి చేరటం, పార్టీని కష్టకాలంలో ఆదుకొని తనదైన చిత్రీకరణ చేసుకుని పార్టీని గట్టెక్కించడం జరిగింది. దానితో రామారావు గారు చంద్రబాబు నాయుడు గారి మీద గౌరవం, నమ్మకం ఏర్పరచుకున్నారు. దానితో ఎన్టీఆర్ గారు చంద్రబాబు నాయుడు గారితో కలిసి పార్టీ ప్రభుత్వ విషయాలలో నిర్ణయాలు తీసుకునేవారు. అలా ఇద్దరు కలిసి దగ్గరగా పనిచేసేవారు. దానితో నారా లోకేష్ గారికి కూడా తన తాతతో సన్నిహితంగా ఉండే అవకాశం దక్కింది. అలా నారా లోకేష్ తన చిన్నప్పుడు ఎన్టీఆర్ గారితో సన్నిహితంగా ఉండేవారు. లోకేష్ హైదరాబాద్ జూబ్లీ హై స్కూల్లో 10వ తరగతి వరకు చదువుకున్నారు. అయితే 1995 సెప్టెంబర్లో తన తండ్రి చంద్రబాబు నాయుడు గారు అప్పటి రాజకీయ పరిస్థితుల కారణంగా ముఖ్యమంత్రి పదవిని స్వీకరించాల్సి వచ్చింది. అప్పటికి లోకేష్ కేవలం 8వ తరగతి మాత్రమే చదువుతున్నారు. అయితే లోకేష్ చిన్నప్పటి నుంచే బాబు గారు రాజకీయాల్లో చురుగ్గా ఉండడంతో కుటుంబానికి అంత సమయం కేటాయించేవారు కాదు. దానితో లోకేష్ గారికి తన తండ్రితో అంత సాన్నిహిత్యం ఉండేది కాదు. లోకేష్ నిద్ర లేచే సమయం కల్లా చంద్రబాబు నాయుడు గారు బయటికి వెళ్లిపోయేవారు. తిరిగి మళ్ళీ లోకేష్ పండుకున్న తర్వాత ఇంటికి వచ్చేవారు. దానితో లోకేష్ బాగోగులని తల్లి భువనేశ్వరి గారే చూసుకునేవారు. తల్లి భువనేశ్వరి గారు లోకేష్ గారిని క్రమశిక్షణతో పెంచారు. లోకేష్ చిన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి కుటుంబం జూబ్లీ హిల్స్ లో ఉండేవారు. అయితే లోకేష్ కి ఆ ప్రాంతంలో ఉండే మెకానిక్ తో పరిచయం ఏర్పడింది. 1997-98 అంటే లోకేష్ కి 15 సంవత్సరాల వయసులోనే మెకానిక్ తో ఉన్న పరిచయంతో సొంతంగా బైక్ ఇంజిన్ తో ఒక కారు తయారు చేయడం జరిగింది. ఆ కారులో కేవలం ఇద్దరు మాత్రం ప్రయాణించే విధంగా తయారు చేశారు. అలా అప్పట్లోనే లోకేష్ చాలా తెలివితేటలతో ఉండేవారు. ఆయన చిన్నతనంలోని తెలివితేటలకు ఇదే ఒక ఉదాహరణ. ఇక లోకేష్ తన ఇంటర్మీడియట్ పూర్తయిన తర్వాత అమెరికాలోని పెన్సిల్వేనియాలోని కార్నెగీ మెల్లన్ యూనివర్సిటీలో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ తో డిగ్రీ పూర్తి చేశారు. ఆ తర్వాత అమెరికాలోని కాలిఫోర్నియాలోని స్టాన్ఫర్డ్ గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ బిజినెస్ లోని MBA పూర్తి చేశారు. అదే యూనివర్సిటీలో బాలకృష్ణ కూతురైన బ్రాహ్మణి కూడా చదువుకున్నారు. స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో MBA పూర్తి చేసిన తర్వాత లోకేష్ కి వరల్డ్ బ్యాంక్ లో పనిచేసే అవకాశం వచ్చింది. అయితే 2007లో బ్రాహ్మణిని లోకేష్ కి ఇచ్చి పెళ్లి చేయాల్సిందిగా నారా చంద్రబాబు నాయుడు గారు బాలకృష్ణాన్ని కోరగా ఇరు కుటుంబాల సమక్షంలో 2007 ఆగస్టు 26న నారా లోకేష్ బ్రాహ్మణిల వివాహం ఘనంగా జరిగింది. ఆ తర్వాత లోకేష్ చదువుకునేందుకు తిరిగి అమెరికా వెళ్ళి అక్కడ కొన్ని రోజులు ఉద్యోగం చేశాడు. ఆ తర్వాత సింగపూర్ లో కూడా కొద్ది రోజులు ఉద్యోగం చేశారు. తర్వాత కొన్ని రోజులు వరల్డ్ బ్యాంక్ లో పనిచేసిన తర్వాత తన తండ్రి నారా చంద్రబాబు నాయుడు గారు తమ కుటుంబ వ్యాపారమైన హెరిటేజ్ బాధ్యతలను అందించారు. అలా లోకేష్ 2008 నుంచి 2013 వరకు తమ కుటుంబ వ్యాపారమైన హెరిటేజ్ కోసం పనిచేశారు.
ఆ సమయంలో హెరిటేజ్ ని చాలా అభివృద్ధి చేశారు. హెరిటేజ్ ని పూర్తి కార్పొరేట్ స్థాయిలో చాలా మందికి ఉపాధి కల్పించే విధంగా మార్చారు. వ్యాపారాన్ని చాలా ప్రాంతాలకు విస్తరించారు. అయితే లోకేష్ 2008 నుంచి హైదరాబాద్లోనే ఉంటూ హెరిటేజ్ని చూసుకోవడంతో పాటు అప్పుడప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలకు పాల్గొంటూ ఉండేవారు. తెలుగుదేశం పార్టీ 2009 మేనిఫెస్టోల రూపకల్పంలో కూడా లోకేష్ ఆ కార్యక్రమంలో కూడా పాల్గొన్నారు. కానీ 2013 వరకు ఎప్పుడు పూర్తి స్థాయిలో పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నది లేదు. అయితే 2013లో చంద్రబాబు నాయుడు గారు హెరిటేజ్ బాధ్యతలను పూర్తిగా బ్రాహ్మణికి అప్పగించి లోకేష్ ని పూర్తి స్థాయిలో పార్టీ కార్యక్రమాలకు పరిమితం చేశారు. 2013లో లోకేష్ తన రాజకీయ అలంకరణ చేశారని చెప్పవచ్చు. అయితే లోకేష్ ని తన రాజకీయ వారసుడిగా పార్టీని నడిపించేందుకు తన తర్వాత తనంతటి వాడిని చెయ్యాలని చంద్రబాబు నాయుడు గారు భావించారు. అయితే 2013లో లోకేష్ రాజకీయాల్లోకి వచ్చే సమయానికి అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కేటీఆర్, రాయలసీమ నుండి జగన్మోహన్ రెడ్డి ఇద్దరు అప్పటికే ప్రజల్లో మంచి ఆదరణ పొందుతూ రాజకీయ పరంగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. కేటీఆర్ అప్పటికే ఎమ్మెల్యేగా కూడా ఎన్నుకోబడ్డారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా అప్పటికే ఎంపీగా చేసిన అనుభవంతో పాటు సొంతంగా పార్టీ పెట్టి నడిపిస్తున్నారు. అంతేకాకుండా అప్పటికి 2009 ఎన్నికల్లో జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ కోసం ప్రచారం చేసి తనలో కూడా మంచి రాజకీయ నాయకుడు ఉన్నారని చూపించుకున్నారు. అయితే లోకేష్ విషయానికి వస్తే లోకేష్ చాలా గొప్ప రాజకీయ అనుభవం. మాజీ ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారి కుమారుడు, తారక రామారావు గారి మనవడు అవడంతో లోకేష్ పై చాలా అంచనాలే ఉన్నాయి. ఇలా ఎన్నో అంచనాల మధ్య లోకేష్ తన రాజకీయ అలంకరణ 2013లో చేశారు. అయితే రాజకీయాల్లోకి ప్రవేశించిన కొన్ని రోజులకే లోకేష్ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ రాజకీయాలకి ఏమాత్రం పనికి రాడు అనే పేరును సంపాదించారు. లోకేష్ కి ఏమాత్రం ప్రజలతో వ్యవహరించాల్సిన తీరు, పార్టీ నాయకులతో వ్యవహరించాల్సిన తీరు తెలిసేవి కాదు. పార్టీ కార్యక్రమాల్లో ప్రజల ముందు మాట్లాడే తీరు కూడా లోకేష్ కి వచ్చేది కాదు. స్పీచ్ ఇచ్చేటప్పుడు తప్పులు చేస్తూ ఉండేవారు. అంచనాలకు కూడా ఒక రాజకీయ నాయకుడిలా ఉండేవి కావు. దానితో ఒక రాజకీయ నాయకుడికి ఉండాల్సిన కనీస లక్షణాలు ఏవి లేవని రాజకీయ విశ్లేషకులు తేల్చారు. రాష్ట్ర విభజన తర్వాత జరిగిన ఎన్నికల్లో 2014లో ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ విజయం సాధించడం జరిగింది. దానితో నారా చంద్రబాబు నాయుడు గారు మరోసారి ముఖ్యమంత్రి అయ్యారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా, వైఎస్ఆర్సీపీ ప్రతిపక్ష పార్టీగా నిలిచింది. దానితో లోకేష్ ను ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీ ఎప్పటికప్పుడు విమర్శిస్తూనే ఉంది. ఆ విమర్శలు కాస్త శృతిమించి పప్పు అని బ్రాండింగ్ చేసేదాకా వెళ్ళాయి. వారి విమర్శలకు తగినట్లుగానే లోకేష్ ప్రవర్తన కూడా ఉండేది. అయితే ప్రజలు కూడా తెలంగాణ ముఖ్యమంత్రి కుమారుడైన కేటీఆర్తో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన కుమారుడు లోకేష్తో పోల్చడం జరిగింది. అయితే లోకేష్ వ్యవహార తీరు, మాట తీరు అన్ని గమనించిన ప్రజలు ప్రతిపక్షం చేస్తున్న పప్పు అనే విమర్శలు నమ్మడం మొదలుపెట్టారు. అలా లోకేష్ ప్రజల్లో పప్పు అనే పేరును సంపాదించుకున్నారు. దానితో సొంత పార్టీలో కూడా లోకేష్ పై విమర్శలు వచ్చాయి. లోకేష్ వ్యాపారానికి మాత్రమే పనికొస్తాడు అని, రాజకీయాలకు పనికి రారు అని చాలా మంది చెప్పేవారు. అయితే ఇలా ఇంటా బయట ఎన్ని విమర్శలు వచ్చినా చంద్రబాబు నాయుడు గారు మాత్రం లోకేష్ ని రాజకీయ పరంగా వెనక నుండి ప్రోత్సహిస్తూనే ఉన్నారు. 2017 మార్చిలో చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శిగా, పొలిటికల్ పార్టీ బ్యూరో సభ్యుడిగా, పార్టీ పదవులతో పాటు ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీని చేసి తన మంత్రివర్గంలో లోకేష్ కి మంత్రి పదవిని కూడా ఇచ్చారు. దీనితో ప్రతిపక్షం నుండి లోకేష్ మీద విమర్శలు ఇంకా ఎక్కువయ్యాయి. రాజకీయాలకు పనికిరాని వాడికి అధికారం ఉంది అని మంత్రి పదవి ఇచ్చి ప్రోత్సహిస్తున్న చంద్రబాబు నాయుడు గారి మీద కూడా విమర్శలు చేశారు. అయితే అప్పటి ప్రభుత్వంలో 2017 ఏప్రిల్ 2న ఐటీ, పంచాయత్ రాజ్ మరియు గ్రామీణ అభివృద్ధి శాఖలకు లోకేష్ మంత్రిగా చేయడంతో అప్పటికే తెలంగాణలో ఐటీ, పంచాయత్ రాజ్ మంత్రిగా ఉన్న కేటీఆర్తో పోల్చి చూడటం ఎక్కువైంది. అయితే కేటీఆర్ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. కానీ లోకేష్ మాత్రం వారి అధికారాలు అడ్డం పెట్టుకుని అడ్డదారిలో మంత్రి అయ్యారు అని ప్రతిపక్షం తీవ్ర స్థాయిలో విమర్శలు చేసింది. అంతేకాకుండా 2 రాష్ట్ర ప్రజలు లోకేష్ కి మరియు కేటీఆర్ కి మధ్య పోలికలు వెతుకుతూ ఉండేవారు. దానితో సహజంగానే లోకేష్ కి ప్రజల్లో అంత ఆదరణ లభించలేదు. దానికి తోడు ప్రతిపక్షం చేస్తున్న పప్పు అనే విమర్శలు కూడా ప్రజల్లోకి బాగా వెళ్ళాయి. సోషల్ మీడియాలో కూడా మేమ్స్ రూపంలో లోకేష్ ని విమర్శలు చేశారు. ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలు పట్టించుకోకుండా లోకేష్ తన పని తను చేసుకుంటూ వెళ్లారు. తన మంత్రిత్వ శాఖను సమర్థవంతంగా నిర్వహించారు. ఐటీ శాఖ మంత్రిగా రాష్ట్రానికి చాలా ఐటీ పెట్టుబడులను తీసుకువచ్చారు. విశాఖపట్నాన్ని ఐటీ కేంద్రంగా మార్చేందుకు చాలా కృషి చేశారు. హౌస్ నిర్వహించే పెట్టుబడిదారుల సదస్సులో ఉన్న అవకాశాలను పెట్టుబడిదారులకు వివరించి పెట్టుబడులు తీసుకొని వచ్చేందుకు బాగానే కృషి చేశారు.
పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా 25,000 కిలోమీటర్ల రోడ్డుని నిర్వహించారు. అలా లోకేష్ తన పనితీరు వలన తనపై వచ్చిన విమర్శలను తిప్పికొట్టేలా చేశారు. అంతేకాకుండా రాజకీయ పరంగా కూడా కాస్త మెరుగవుతూ వచ్చారు. ఆ సమయంలో లోకేష్ లావుగా పొట్టతో ఉన్నాడంటూ శరీర ఆకృతి మీద కూడా విమర్శలు వచ్చాయి. దానితో బరువు తగ్గే ప్రయత్నం చేసి సన్నగా మారారు. అలా అన్ని వైపులా తనపై వస్తున్న విమర్శలను తిప్పికొట్టే ప్రయత్నం చేశారు. అయితే 2019లో తిరిగి ఎన్నికల సమయం వచ్చింది. ఆ సమయంలో లోకేష్ ని చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ప్రకటించిన రాజధాని ప్రాంతమైన మంగళగిరి నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా పోటీ చేయమని చెప్తే దానికి అంగీకరించిన లోకేష్ మంగళగిరి నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘోరంగా ఓడిపోయింది. దానితో పాటు లోకేష్ కూడా మంగళగిరి నియోజకవర్గంలో ఓడిపోయారు. వైఎస్ఆర్సీపీకి చెందిన ఆళ్ల రామకృష్ణ అనే అభ్యర్థితో కేవలం 5,000 ఓట్ల తేడాతో ఓడిపోయారు. తెలుగుదేశం వారు ప్రకటించిన రాజధాని ప్రాంతంలో స్వయాన ముఖ్యమంత్రి కుమారుడు మంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్న లోకేష్ ఓడిపోవటం వలన తీవ్రమైన విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. అయితే ఈ విమర్శలకు సమాధానంగా తానేమి తన తండ్రి పోటీ చేసి గెలిచిన కంచుకోటలో పోటీ చేయలేదు. 1995 నుండి తెలుగుదేశం జెండా ఎగరని మంగళగిరి లాంటి నియోజకవర్గాన్ని ఎంచుకొని పోటీ చేశాను. అయినా కేవలం 5,000 ఓట్లతోనే ఓడిపోయాను అని సమాధానం ఇచ్చారు. అయితే ఆ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి 175 స్థానాల్లో కేవలం 23 ఎమ్మెల్యే స్థానాలు మాత్రమే దక్కాయి. దానితో అధికారం కోల్పోవాల్సి వచ్చింది. దానివల్ల తన మంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఇలా కేవలం 25 నెలల 28 రోజులు మాత్రమే మంత్రిగా లోకేష్ పనిచేశారు. కానీ ఎమ్మెల్సీగా మాత్రం 2023 మార్చి 29 వరకు కొనసాగారు. ఎమ్మెల్సీగా ఉన్న సమయంలో ప్రజల్లో గట్టిగానే ప్రజల సమస్యలను విమర్శించారు. 2019 ఎలక్షన్స్లలో తెలుగుదేశం ఘోరంగా ఓడిపోవడం లోకేష్ పై గట్టిగానే ప్రభావం చూపించింది. అయితే ఎన్నికలకు ముందు కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వానికి టీడీపీకి పూర్తిగా విభేదాలు వచ్చాయి. ఇటు తెలంగాణ వైపు నుండి కూడా ఎటువంటి సహకారం లేదు. పైగా వైఎస్ఆర్ గెలుపుకు అప్పటి తెలంగాణ రాష్ట్ర సమితి సహకరించింది అని ప్రజలకు కూడా తెలుసు. రాష్ట్రంలో ఉన్న మరో ప్రధాన పార్టీ జనసేనకి కూడా టీడీపీ దూరం అయ్యింది. అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అప్పటికే తెలుగుదేశం పార్టీపై పూర్తి స్థాయిలో విమర్శలు మొదలుపెట్టింది. ఇలా అన్ని రకాలుగా 2019 తర్వాత తెలుగుదేశం పార్టీ ఒంటరిగా మిగిలిందని చెప్పవచ్చు. ఈ పరిణామాలన్నీ లోకేష్ పై చాలా ప్రభావం చూపించాయి. పార్టీ తన భవిష్యత్తు గురించి ఆలోచించేలా చేశాయి. దానితో ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు లేపుతూనే వచ్చారు. తను ఓడిపోయినా కూడా మంగళగిరి నియోజక ప్రజలకు అండగా ఉంటూ అక్కడ ప్రజల సమస్యలను తెలుసుకుంటూ వాటి కోసం కృషి చేస్తూ మంగళగిరి నియోజకవర్గం ప్రజలకు దగ్గరయ్యేలా చేస్తూనే వచ్చాడు. అధికారం పోయిన తర్వాత లోకేష్ తో వచ్చిన మార్పు ప్రజలకు కూడా అర్థమైంది. రాజకీయంగా ప్రతినిధి సాధించారు. ప్రజల సమస్యల పట్ల అవగాహన వచ్చింది. ప్రభుత్వాన్ని విమర్శించడం మొదలుపెట్టారు. ప్రభుత్వం తప్పులను ఎత్తి చూపడం మొదలుపెట్టారు. అందువలన ప్రభుత్వం కూడా లోకేష్ ని పూర్తి స్థాయి రాజకీయ నేతగా చూడటం మొదలుపెట్టింది. లోకేష్ లో వచ్చిన మార్పును ప్రజలు కూడా గమనించి రాజకీయ నాయకుడిగా అంగీకరించడం మొదలుపెట్టారు. లోకేష్ లో వచ్చిన ఈ మార్పు తెలుగుదేశం పార్టీకి చాలా ఉపయోగపడింది. అయితే 2019 నుండి వైఎస్ఆర్సీపీ గెలిచిన తర్వాత నుండి తీసుకున్న ప్రతి నిర్ణయం వివాదాస్పదమైంది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తానన్న జగన్ హామీ నెరవేరలేదు. మద్యం నిషేధిస్తా అని చెప్పిన జగన్ హామీ కూడా హామీలానే ఉంది. పైగా రాష్ట్రంలో కల్తీ మద్యం అమ్ముతున్నారు అంటూ పెద్ద విమర్శలు వచ్చాయి. తెలుగుదేశం పార్టీ ప్రకటించిన రాజధాని కాకుండా 3 రాజధానీలంటూ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇలా అనేక రకాలుగా విమర్శలు ఎదుర్కొంటున్న వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మంత్రుల వ్యవహార శైలి పనితీరు కూడా బాగలేదు అని కేవలం ప్రతిపక్షాలను విమర్శించడానికే అని ప్రజల్లోకి తీసుకెళ్లగలిగారు. అయితే వైఎస్ఆర్సీపీ మంత్రులు చేస్తున్న ఘాటైన విమర్శలు ఒక దశలో ఉతిమించాయి. లోకేష్ తల్లి భువనేశ్వరి గారిని కూడా అగౌరవపరిచే స్థాయికి వెళ్లాయి. దానితో చంద్రబాబు నాయుడు గారు కంటతడి పెట్టుకోవాల్సి వచ్చింది. ఇలా రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు అన్ని లోకేష్ లో చాలా మార్పులు తీసుకువచ్చాయి. లోకేష్ ప్రభుత్వ తప్పిదారులను ప్రజల్లోకి తీసుకెళ్లాలి అనే ఉద్దేశంతో 2024 ఎలక్షన్స్లలో గెలిపే లక్ష్యంగా పాదయాత్ర చేస్తున్నట్లుగా ప్రకటించారు. చిత్తూరు జిల్లా కుప్పం నుండి శ్రీకాకుళం నుండి ఇచ్చాపురం వరకు 400 రోజులు 4,000 కిలోమీటర్లు యుగలం అనే పేరుతో పాదయాత్ర చేశారు. ఈ యుగలం అనేది తెలుగుదేశం పార్టీకి మంచి ఊపునే ఇచ్చింది. అయితే అప్పటికే ఆ యుగలం యాత్రను అడ్డుకునే విధంగా ప్రభుత్వం జీవో నంబర్ 1 అంటే బహిరంగ ప్రదేశాల్లో సభలు నిర్వహించకూడదు అని జీవో నంబర్ 1ని తీసుకొచ్చారు. అంటే మనం అర్థం చేసుకోవచ్చు ఆ యుగలం అనేది ఎంత ప్రభావితం అయిందో అని. అయితే ప్రభుత్వానికి కూడా ఇలా అర్థం అయ్యింది అని కోర్టులో కేసుల వల్ల అనుమతి పొంది 2023 జనవరి 27న కుప్పంలో నారా లోకేష్ పాదయాత్రను ప్రారంభించారు. అయితే ఈ పాదయాత్రపై ప్రజలకు చాలా అనుమానాలే ఉన్నాయి. ఈ పాదయాత్రను అధికార పార్టీ అడుగడుగున విమర్శించడం మొదలుపెట్టింది. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ పాదయాత్రని అలానే కొనసాగించారు.
ఇక ఈ పాదయాత్రలకు ప్రజల నుండి మంచి స్పందన లభించింది. పాదయాత్రలో అడుగడుగున ప్రభుత్వాన్ని, ప్రభుత్వ విధానాల్ని ప్రజలకు అర్థమయ్యేలా వివరిస్తూ ముందుకు వెళ్లారు. పాదయాత్ర సాగుతున్న సమయంలో అక్కడ గ్రామాల్లో సమస్యలను తెలుసుకుంటూ, ప్రజలకు భరోసా ఇస్తూ, పార్టీ నాయకులతో సంప్రదింపులు చేస్తూ, ప్రభుత్వంపై పదునైన విమర్శలు చేస్తూ నారా లోకేష్ పూర్తిగా తానేంటో నిరూపించుకున్నారు. ఒక దశలో పప్పు అని హేళన చేసిన వారే నేడు ఆయన చేసిన పాదయాత్రను ఆపేందుకు శతవిధాలుగా ప్రయత్నం చేశారు. మైక్ వాడేందుకు కూడా అనుమతి లేకుండా పోలీసులను పెట్టి కట్టడి చేశారు. ఇదంతా చూసే మనం అర్థం చేసుకోవచ్చు నారా లోకేష్ లో వచ్చిన మార్పు ఏంటి అని. నారా లోకేష్ ఏ స్థాయిలో రాజకీయ నాయకుడిగా ఎదిగాడు అనేది యోగా పాదయాత్రలో ప్రజలకు సమాధానం ఇస్తూ వారి సందేహాలను తీరుస్తూ చేసిన పాదయాత్రను చూస్తేనే తెలుస్తుంది ఎంత గొప్ప రాజకీయ నాయకుడిగా ఎదిగారు అని. అధికారం పార్టీ కూడా తేలిగ్గా తీసుకోవాల్సిన రాజకీయ వ్యక్తి లోకేష్ కాదని అర్థమైంది. తండ్రికి తగ్గ వారసుడిగా తెలుగుదేశం పార్టీ భవిష్యత్తును తీర్చిదిద్దే వ్యక్తిగా కనిపిస్తున్నారు. అయితే కష్టాల్లో ఉన్న ప్రతిసారి ఒక వ్యక్తిత్వం అనేది బయట పడుతుంది అనేది వాస్తవం. అలాగే పోయిన సంవత్సరం సెప్టెంబర్ 9న చంద్రబాబు నాయుడు గారిని స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో అరెస్ట్ చేసిన తర్వాత నారా లోకేష్ చూపించిన తెగువు, అరెస్ట్ అక్రమం అని ప్రజల్లోకి వెళ్లేలా చెప్పిన విధానం, ఆయన చేస్తున్న పోరాటం ప్రతి ఒక్కరిని ఆలోచించేలా చేసింది. అంతేకాకుండా తండ్రిని చూడకుండా ఆయన్ని అడ్డుకుంటున్న పోలీసులతో ఆయన చేసిన వాగ్వాదం కూడా ప్రజలను కదిలించింది. పెద్ద ఎత్తున ఆయనకు మద్దతు లభించేలా చేసింది. రాష్ట్రంలోనే కాకుండా ఢిల్లీకి వెళ్లి అక్కడ జాతీయ మీడియాలో ఆయన మాట్లాడుతున్న తీరు ప్రజల్ని ఎంతో ఆకట్టుకుంది. రాజకీయాల్లోకి రావడానికి వారసత్వం అనేది ఉపయోగపడుతుంది. కానీ రాజకీయాల్లో గుర్తింపు పొందాలి, పైకి ఎగగొట్టుకోవాలి అంటే మాత్రం దానికి తగ్గ అవగాహన, ప్రజలను మెప్పించే నైపుణ్యం అన్నీ ఉండాలి. రాజకీయాల్లోకి వచ్చే ముందు నారా లోకేష్ కి ఇవేమీ లేకపోవచ్చు. కానీ ఆయన ఎదుర్కొన్న పరిస్థితులు, ఆయన చూసిన రాజకీయాలు అనుభవాలు, ఆయన పొందిన ఓటములు, ఆయన అనుభవించిన అవమానాలు, ఇలా అన్నిటి నుంచి ఆయన నేర్చుకున్న పాఠాలు పూర్తిగా ఒక గొప్ప నాయకుడిగా ఆయన్ని మార్చాయి. పప్పు అనే అభిప్రాయం తప్పు అనే విధంగా ఆయన ఎదిగిన తీరు అలాంటిది. రాజకీయ హేమీలు, విశ్లేషకులు సైతం నారా లోకేష్ సాధించిన ఈ రాష్ట్రీయ పరిజ్ఞానాన్ని అభినందిస్తున్నారు అంటేనే అర్థం చేసుకోవచ్చు లోకేష్ అంటే ఏంటి అని. ఇది ఒక సామాన్య స్థాయి నుండి అసామాన్య స్థాయికి ఎదిగిన యువనేత తీరు. ఆయనపై ఉన్న అంచనాలను నిలబెట్టుకుంటూ పార్టీలో, ప్రజల్లో ఆయన నింపిన నమ్మకం, పప్పు కాస్త నిప్పుగా మారి ప్రత్యర్థులకు సవాలుగా మారిన తీరు ఇక నుంచి ఏమాత్రం అంత తక్కువగా చేయదగ్గ వ్యక్తి కాదు. తనని తను మలుచుకొని ముందుకు వెళ్తున్న శక్తి నారా లోకేష్. సో చూద్దాం భవిష్యత్తులో ఇంకా ఎలాంటి విజయాలను సాధిస్తారో. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో అనేది నారా లోకేష్ గారి గురించి మీకు ఎంతో కొంత విషయాలను తెలుసుకోవడానికి ఉపయోగపడిందని భావిస్తున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే జస్ట్ లైక్ చేయండి చాలు. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఇంకెన్నో రాబోతున్నాయి. అవన్నీ మీరు పొందేందుకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బెల్ని ఆన్ చేసుకోగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ గుడ్ డే.